అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ వాణిజ్య రంగంలో మరో సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. భారత్తో సహా 16 దేశాలు అనుసరిస్తున్న అనుచిత వాణిజ్య విధానాలపై విచారణ జరపాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని ఆ మేరకు అమెరికా ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటన జారీ చేసింది. ఒక ఉత్తర్వు కూడా రిలీజ్ చేశారు. భారత్తో పాటు 16 దేశాలు అనుసరిస్తున్న అనుచిత వాణిజ్య విధానాలపైన విచారణ చెయ్యాలి అని. వాస్తవానికి ట్రంప్ విపరీతంగా టారిఫ్లు విధించినప్పుడు ఆ టారిఫ్లను అక్కడి సుప్రీంకోర్టు కొట్టివేసుకుంటూ నిర్ణయం తీసుకుంది. సో దీనికి ప్రత్యామ్నాయంగా ఏ విధంగా పన్నులు విధించాలి విదేశాల నుంచి మన దేశానికి వచ్చే దిగుమతుల మీద అని ఆలోచించిన ట్రంప్ దానికోసం మళ్ళీ అక్కడే ఒక లూప్ హోల్ దొరికిందట. బేస్డ్ ఆన్ దట్ ఒక విచారణ ప్రారంభించి దాన్ని మోస్ట్ ప్రాబబ్లీ 3 monthsలోగానే అనుకుంటాను ఆ విచారణలోగానే ముగించేసి 3 months కూడా పట్టకపోవచ్చు, చాలా వెరీ వెరీ సూన్ అంటున్నారు. ఆ విచారణ ముగించేసి ఆ తర్వాత కొన్ని దేశాల మీద అఫీషియల్గానే పన్నులు విధించే విధంగా వాళ్ళ చట్టంలోనే ఏదో ఒక పాయింట్ ఉందంట. అంటే ఇప్పుడు ఏంటి, ఆ ప్రకటన విడుదల చేసుకుంటూ అక్కడ అధికారి చేసిన కమెంట్ ఏంటి, ఈ 16 దేశాలు అంటే ఏవే ఉన్నాయి, చాలా అతిపెద్ద వాణిజ్య భాగస్వాములు ఉన్నాయి. భారత్తో పాటు చైనా, యూరోపియన్ యూనియన్, మెక్సికో, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, స్విట్జర్లాండ్, నార్వే, ఇండోనేషియా, సింగపూర్, థాయిలాండ్, మలేషియా, కంబోడియా, వియత్నాం, బంగ్లాదేశ్ ఇట్లాంటి దేశాలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారట, తమ దేశీయ అవసరాలకు మించి వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయట. ఆ మిగిలిన ఉత్పత్తిని అమెరికాపై నెడుతున్నారట. అలా నెట్టడం ద్వారా అమెరికా పారిశ్రామిక పునాది కదిలిపోతూ ఉందట. సో మేము మా పునాదిని కదలనీయం, ఈ దేశాలు అనుసరిస్తున్న అనుచిత వాణిజ్య విధానాలపై ఒక విచారణ చేసి నిర్ణయం తీసుకోబోతున్నాము అని చెప్పి ఆయన ప్రకటనలో చాలా స్పష్టంగానే పేర్కొన్నారు. ఇందులో ఇంకొకటి కూడా ఉంది, బలవంతపు శ్రమపై కూడా మరో విచారణ చేయబోతున్నారట. వీళ్ళు అంతర్జాతీయ పోలీసులు అయిపోయారు, అంతర్జాతీయ కోర్టులు అయిపోయింది అమెరికాని అందరికీ. బలవంతపు శ్రమపై కూడా మరో విచారణ కూడా చేస్తారట. రష్యా నుంచి చమురు కొనకు, నా మాట వినకపోతే భారీగా టారిఫ్లు విధిస్తా అని చెప్పి భారత్ను బెదిరించారు. భారీగా టారిఫ్లు విధించారు. అది తగ్గించుకోవాలంటే రష్యా నుంచి చమురు కొనడం ఆపే అన్నారు. మనోళ్ళు చమురు కొనడం ఆపేశారు. తర్వాత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈవెన్ అమెరికా వ్యవసాయ ప్రోడక్ట్లకు కానీ భారత మార్కెట్ను ఓపెన్ చేసే అంత దారుణంగా మనోళ్ళు లొంగిపోయారు. చివరికి ఇరాన్తో యుద్ధం వచ్చా, చమురు పరిశ్రమ మన చమురు అవసరాలు కనుక పతాక స్థాయికి పోయి చమురు పరిశ్రమ అల్లాడిపోయా. మళ్ళీ 4 రోజుల పాటు ఆమె రష్యా నుంచి చమురు కొనుక్కో పండగ చేసుకొని వాళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చారు. ఇంతగానం వాళ్లకు లొంగి వెళ్తూ ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ అనుచిత వాణిజ్య విధానాలు, శ్రమ, బలవంతపు శ్రమ, వీటన్నిటి మీద విచారణ, ఆ తర్వాత అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని భారత్ నుంచి పోయే దాటి మీద ఎక్కువ పన్నులు విధించబోతూ ఉన్నారు. మరి దీని మీద మన నాయకత్వం ఏమైనా స్పందిస్తుంది అని ఆశపడ్డ మన అమాయకత్వం, మూర్ఖత్వం. ఏంటి ఇదంతా రచ్చ వాళ్ళతోటి రోజుకో నిర్ణయం, పూటకో నిర్ణయం. ఇప్పుడు మళ్ళీ ఇది భారత్ మీద ఇంపాక్ట్ చూపించుకున్నట్లుంటుంది. మళ్ళీ అధిక పన్నులు విధిస్తే మళ్ళీ కథ అంతా మొదటికే వచ్చినట్లే. చూద్దాం ఏం చేస్తారు.